పెడితే గొల్లడా నీ గుద్దలా అంతే. ఎంత మరి ఇప్పుడు నీది 9 కాదు 8.5 8.5 అన్నాడు. 9 అయితే 9-10 నువ్వు అన్నావు. అదే వద్దు నేను 9 పెట్టించుకుంటా. నేను ఎంతే దాస్తాను 9 అన్నావు. ముద్దలా కట్ట పెడతా. 9 అయితే ఎంత దావతాని ఇస్తాడు 9 అనలే 8.5 కానీ దావత ఎంత నువ్వు 9 లేదు. ఆయన ఎక్కువ అమ్ముతానేమో నువ్వు దావత్ ఇస్తున్నావు. 8.5కు ఎక్కువ అమ్ముతానేమో నేను దావత్ ఇస్తా. అది 9 ఆయన అమ్ముతానేమో నువ్వు ఇవ్వాలి, నేను ఇస్తా. లోపల 8.5 అమ్ముతానేమో ఆయన ఇస్తాడు. రైట్. ఆలోచించుకుంటు చూడు, మనసులో ఆలోచించుకుంటు వచ్చి. అవునే నేను పుస్తకాలు తెమ్మబోతున్నా రేటు నాకు ఎమ్మటే అర్థమవుతుంది. ఏకాయ తెంపాలి ఏకైతే 2 రోజులు నాకు బాగా ఆలోచిస్తాను. పందెం ఎంత ఇప్పుడు? పందెం అయితే 5,000. గుద్ద సాగి అంత అన్నావు అంతే. నేను దాగేది 2 నిమిషాలు దాతా. నువ్వు ఆయన రికార్డు చేస్తుండగా చేస్తాడు. మా ఆయనకి ఈడే గుంజాలి రేటు మాట్లాడినప్పుడు. ఓకే ఇదన్నా కరెక్ట్ మరి. డబ్బులు ఓకే రైట్. డబ్బులు నువ్వే తీసుకో. అది రైట్. రేటు తీసుకునే నువ్వేగా లెక్క కొట్టేది. నువ్వు అబద్ధం అడిగే నీ అబద్ధంగా ఏపించి చారి నేను డబ్బులు తీసుకోపోయి లెక్క పెట్టాలంటే ఇంకా మళ్ళీ కాదు. నాకు ఆడ ఏబిచి ఎంత పట్టింది ఏం కాదని మొత్తం ఏబిచి గుద్ద తెగించుకోడు. రేటు మాట్లాడేది ఉంటది కానీ రేటు కాదు, రేటు ఉంటది. రేట్ ఉంటది కానీ తూకం వస్తుంది. తూకం చూపిస్తా, రేట్ చూపిస్తుంది. రేట్ ఉండదు. నేను డబ్బులు లెక్క కనుక్కోరంటే 9 రూపాయలు కమ్ము. 9 పొదడు కటింగ్ రాయ అంటే 9 కమ్మంట మళ్ళీ అట్టలేను కదరా. నేను వద్దల లాడని వేసి నూకుతాడు ఎక్కడ కానీ 9 రూపాయల గిట మిసం గురించుకుంటాను. 9 రూపాయలు కమ్మాడు. 8.5 కోరుందా? 8.5 ఈయనే ఉంటాడు మరి. 9, 9.5, 10 అంటు నేను. అయిపోయింది పని కానీ సరే ఏమైతే ఏనా ఎంత అయితే హోటల్ తాగుతాడు. హోటల్ కాదు, నేను మిసం గురించుకుంటాను. నువ్వు కనుక 9 రూపాయలు కాదు మొగను నల్గొండ జిల్లాలో ఇప్పుడు ఏం తాగుతున్నాయన? పొదరికి డబ్బులు లెక్క పెట్టిద్దాం. ఎన్ని తొందర పడుతున్నాయి పొదరికి? ఒక రోజేగా 10 రోజులు లేదుగా గ్యాప్. పొదరికే మరి టెంపుల్ కళ్ళు కాదన్నా దొరుకుతున్నాయి పోతున్నా. నువ్వు గుర్తు దగ్గర కూర్చోవా, షార్ కాడ పంతవా, గగన్ కాడ వచ్చిన డబ్బులు లెక్క కావద్దరా. సరే చేతిని అడుగుతావా? 9.5 వస్తలేదు కానీ 10 ఆడబెట్టలేదు దొరకు. నిన్న 9 తెలుసా రేటు? నిన్న మేము పోలే. రేటు పెరిగిందా నిన్న ఇవాళ? అందుకనే నువ్వు పెరగలే. ఫోన్ చేస్తా ఎవరికండి బంద్